పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల కేసులో హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సిపి, రవాణా శాఖ కమిషనర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి విచారణను వచ్చే నెల 19కి వాయిదా వేసింది. పెండింగ్ చలాన్ల వసూలులో ట్రాఫిక్ పాలసీలలో హైకోర్టు మార్గదర్శకాలను పాటించడం లేదంటూ రాఘవేందర్ అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా కోర్టులో వాదనలు జరిగాయి. మల్లికార్జున్ అనే న్యాయవాది ఈ నెల 9న విధులకు వెళ్తుండగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని తనిఖీ కోసం ఆపారని కోర్టుకు తెలిపారు. హెల్మెట్ సరిగ్గా పెట్టుకోలేదని ప్రశ్నించడం సహా ఎంవాలెట్లో వాహనం ఆర్సీ చూపించినా అంగీకరించకుండా బైక్ తాళం చెవి తీసుకుని ఇబ్బందులకు గురిచేశారని న్యాయవాది వాదించారు. గత నెల 20న హైకోర్టు పెండింగ్ చలాన్ల వసూలు కోసం వాహనదారులను ఇబ్బంది పెట్టొద్దని, చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినా తనను ఇబ్బంది పెట్టారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయానికి హోంశాఖ కార్యదర్శిగా ఉన్న సిబి ఆనంద్, డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి, అదనపు సిపి జోయల్ డేవిస్, రవాణా కమిషనర్ ఇలం భర్తిని ప్రతివాదులుగా చేర్చారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.